మనందరికీ బాగా పరిచయం. హెజ్కియా భక్తుడు ఉన్నాడు, హెజ్కియా రాజు ఒకరోజు వార్త తిన్నాడు. ఏం వార్త తిన్నాడంటే, అయ్యా నీ దినాలు దగ్గర పడ్డాయి, నీ ఇల్లు ఏం చేయాలి, చక్క పెట్టుకో, సెట్ యువర్ హౌస్ ఇన్ ఆర్డర్, యువర్ టైమ్ ఈజ్ అప్, నువ్వు చనిపోతావన్నా. అనేసరికి చాలా అనారోగ్యంగా బాధపడుతున్నాడు, చావు బ్రతుకులు ఉన్నాడు. ఇంక రేపో మాపో చనిపోతారన్న వార్త. ఆ టైంలో సావు దగ్గరకు వచ్చినప్పుడు పశ్చాత్తాపం తారస్థాయికి వస్తుంది. అప్పుడు మోకరించి పశ్చాత్తాపడుతున్నాడు, లబ్బో దిబ్బో కొట్టుకొని, ప్రభా నాయనా నా ఆయుష్ పొడిగించు ప్రభా, నాయనా ఈసారి నువ్వు ఆయుష్ ఇస్తే నాయనా. మనం కూడా కొన్నిసార్లు అనారోగ్యం డెత్ బెడ్లో మంచి మంచి ప్రార్థన చేస్తాం. అలాంటి ప్రార్థన చేసిన మర్చిపోవద్దు దయచేసి, జాగ్రత్త. ముఖ్యం కోవిడ్ టైంలో. అప్పుడు ప్రార్థన ఎట్లా వస్తుందో తెలుసా, నాయనా నువ్వు బ్రతికించిన శేష జీవితం నీకెవరికే ఉండిపోతాను ప్రభా, పరిచర్య కొరకు కరపత్రికలు చేతిలో పట్టుకొని ఎవడు తీసుకున్నా తీసుకోకపోయినా వెళ్ళిపోతా ప్రభా, ఒక్కసారి లైఫ్ ఇచ్చి చూడు ప్రభా. అంతే, అట్లనే ప్రార్థన చేశారంట. ఎవరు? హెచ్కియా కూడా, ప్రభా నాకు లైఫ్ నాయన, పశ్చాత్తాపం క్షమించు నాయన.